గైస్ మనకి ఇంకొక లాజికల్ ఆపరేటర్ ఉంది, దాని పేరు ఏం పేరు అంటే నాట్. గైస్ కొంచెం పైకి ఎత్తుకుంటాను. సో దీని పేరు వచ్చి నాట్. ఈ నాట్ అనేది కూడా మనకు ఒక లాజికల్ ఆపరేటర్, వెరీ సింపుల్ గైస్. సో ఇక్కడ ఈ లైన్ని కాపీ చేస్తున్నా, 2 లైన్స్ కాపీ చేసుకుందాము. సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నా గైస్. ఈ లైన్ ఇప్పుడు నేను హైలైట్ చేశాను కదా, ఈ లైన్ రన్ చేస్తే నాకు అవుట్పుట్లో ఏమొస్తుంది గైస్, ఎక్కడైతే నాకు ఈ 2 అనే వాల్యూ సాటిస్ఫై అయిందో అది మాత్రమే వస్తుంది. సో ఫస్ట్ ఒరిజినల్ డేటా చూద్దాము. ఇది ఒరిజినల్ డేటా. సో 2 అనే వాల్యూస్ ఎన్ని రోస్ ఉన్నాయి, ఒక్క రో ఉంది, 2 బాల్ అని, అంటే అవుట్పుట్ నాకు 2 బాల్ అని పడుతుంది. ఈ విషయం మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నానంటే బాగా వినండి గైస్, ఈ వేరు ముందర ఓకేనా, సారీ ఈ వేరు తర్వాత నాట్ అని ఇస్తున్నా. నాట్ అని ఇచ్చి దాని పక్కన ఒక కండిషన్ ఇచ్చా. అంటే దాని మీనింగ్ ఏమి అంటే ఈ కండిషన్ ఏమైతే ఇచ్చామో దానికి ఆపోజిట్గా జరుగుతుంది. సో ఇప్పుడు ఈ నాట్ లేనప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ రన్ చేస్తున్నా చూడండి, ఓన్లీ 2 బాల్ అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఏం వాల్యూ అయితే ట్రూ అవుతుందో, అంటే కండిషన్ సాటిస్ఫై చేస్తుందో అది మాత్రమే మనకు అవుట్పుట్లో పడుతుంది. కానీ నేను ఇప్పుడు నాట్ అని ఇచ్చా కదా, అప్పుడు అవుట్పుట్లో ఏం పడుతుందంటే ఈ 2 బాల్ తప్ప రిమైనింగ్ ఏమేమి ఉన్నాయో అన్నీ పడతాయి. సో అబ్జర్వ్ చేయండి, దీన్ని సెలెక్ట్ చేసా, రన్ చేసా. సో మనకు ఓవరాల్గా 4 రోస్ ఉన్నాయి, కానీ దీంట్లో 2 బాల్ అనేది పడలేదు, రిమైనింగ్ అన్నీ పడ్డాయి. అంటే దీని మీనింగ్ ఏమి, ఇక్కడ మనకి ఏ నాట్ అని ఇచ్చామనుకో, ఇక్కడ మనకి ఏ కండిషన్ అయితే సాటిస్ఫై చేస్తుందో అది తప్ప రిమైనింగ్ అన్నీ పడతాయి. అదే నాట్ ఇవ్వకపోతే ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో అది మాత్రమే పడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, నాట్ అనేది ఆపోజిట్. సో ఇక్కడ మీరు ఈక్వల్స్ టు అనే కాదు, ఇంకా వేరేది ఏమైనా ఇచ్చుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ గ్రేటర్ దాన్ 2 అని ఇస్తున్నా, ఓకేనా, గ్రేటర్ దాన్ 2 అని. ఇప్పుడు ఈ నాట్ లేకపోతే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది గైస్, గ్రేటర్ దాన్ 2 అంటే 3E4 అని వస్తుంది. అవునా, చూడండి సెలెక్ట్ చేసి రన్ చేస్తున్నా, 3E4 అని వచ్చింది. ఇప్పుడు నేను దీని ముందర నాట్ పెడుతున్నా, అంటే ఏమొస్తుంది, ఇప్పుడు నాకు 3E4 తప్ప రిమైనింగ్ అన్నీ వస్తాయి. సో సెలెక్ట్ చేస్తున్నా, రన్ చేసా. ఇక్కడ చూడండి 3E4 కాకుండా మనకి ఏమున్నాయి, 1 2 ఉన్నాయి. సో ఫస్ట్ 2 రోస్ అని వచ్చాయి. సో నాట్ అనేది అర్థమైంది కదా. నాట్ అనేది మీనింగ్ ఏమి అంటే ఇక్కడ ఇచ్చిన కండిషన్కి ఆపోజిట్గా జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏవేవైతే సాటిస్ఫై చేయలేదో ఆ రోస్ అనేవి ప్రింట్ అవుతాయి మనకి. సో బాగా గుర్తుపెట్టుకోండి గైస్, ఇది నాట్ అంటే.